నేను ఆయననే చెప్పిన, ఎవరన్నా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు కాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకు చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. 200 యూనిట్లు 50 లక్షల కుటుంబాలు ఇవాళ ఉచిత కరెంటు మీకు అందుతున్నదా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఉచిత కరెంటే కాదు, ఆనాడు గొప్ప గొప్ప మాటలు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. కొడుకు కాడోళ్ళు ఉంటే ఏడ ఉంటారు, బిడ్డ అల్లుడు పండగకు వస్తే ఏడ వండుకుంటారు, కోడిపిల్ల మేకపిల్ల ఉంటే ఏడ కట్టేస్తారని అడిగారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. ఆనా పిల్లంటలో కోడిని ఆకాశంలో కట్టి కింద ఉత్తాన్నం తిన్నట్టు నడిచిపోయింది. కానీ ఇవాళ మన ప్రభుత్వం వచ్చినాక 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఈనాడు మంజూరు చేసినాం. ఇదే కాదు, ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో మరో 25,000 అదనపు ఇండ్లు పేదవాళ్ళు కట్టుకోవాలి, అడవి బిడ్డల ఆత్మగౌరవంతో బతకాలి అని ఇందిరమ్మ ఇళ్లను ఇల్లు వచ్చిన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలను ఉచితంగా మీరు ఎట్లా పని చేసుకుంటే అట్లా ఖాతాలో టకీమని నగదు పడేటట్టు చేసినాం.